హాయ్ ఈరోజు పొంగనాలు వేస్తున్నాను. దానికి కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ గడ్డ, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరుక్కున్నాం. దోశ పిండిలో వేసి అన్నిటిని కలుపుకోవాలి. అలాగే పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుందాం చూసి. ఓనర్ ప్యాన్ పెట్టాను, హీట్ అయింది. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. గుంతలో హీట్ అయిపోయింది. మనం కలుపుకున్న ఇంగ్రీడియంట్స్ కలుపుతాం కదా దోశ పిండిలో, ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇది వేసి పెడితే పిల్లలు వచ్చేదాకా హ్యాపీగా తింటారు. మనం దీంట్లో పెసరపప్పు నానబెట్టైనా వేసుకోవచ్చు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేను వేయడం లేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఈ మధ్య గోల్డ్ ఏం పెరిగింది ఫ్రెండ్స్. ఈ మధ్య అస్సలు ఈరోజు ఉన్న గోల్డ్ రేపటికి ఉన్న గోల్డ్ అస్సలు తక్కువ అయిపోతున్నాం. ఈరోజు ఉన్న రేటు రేపు ఉన్న రేటుకు అస్సలు పొందడం లేదు. మధ్యతరగతి ఎలా కొనాలి, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి ఏంటో. ఇవన్నీ ఎందుకు చెప్తావు లెక్క, నువ్వు చేసే పని చేయాలని అంటారా? చూడండి, ప్యాన్లో పొంగనాలు వేసాను. కాసేపు తర్వాత తిప్పుకుందాం, కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకు. వేసిన మిగిలిన పచ్చడి, పచ్చికారం, ఎర్రకారం నీటిలో బాగుంటాయి. తిప్పుకుందాం. అది పొంగనాల్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు, గోధుమ పిండి వేసుకొని బెల్లం వేసుకొని స్వీట్ పొంగనాల్లాగా చేసుకోవచ్చు. పొంగనాలు బూరెలు కూడా చేసుకోవచ్చు దీంట్లో. సెంటర్లో తొందరగా వేగిపోతాయి, మధ్యలోది దోశ పిండి మిగిలిపోతే ఇలా హ్యాపీగా పొంగనాలు చేసుకొని సాయంత్రం పూట పచ్చడి వేసుకొని బాగా స్నాక్ లాగా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మా పిల్లలు స్కూల్ నుంచి ట్యూషన్స్ వస్తారు కాబట్టి చేసి తెస్తున్నాను. వచ్చినప్పుడు తింటారు. పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు పిల్లలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా బాగా వచ్చాయి, క్రిస్పీగా. చాలా వేడిగా ఉంది.
సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేసి పక్కన బెల్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ బాయ్. మళ్ళీ ఇంకోటి మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.